అస్మద్గురుభ్యో నమః. కులగోత్రముల తడవక పలువురకున్ విద్యగరపి పండిత కవులన్ సలిపిన గురు వాచస్పతిన్ కలనేని రంగార్యు మరువగా తగునే. ఆచార్య ప్రశస్తి గురించి మాట్లాడుకుంటూ ముందుగా మా ఆచార్యుల వారికి నమస్కరించుకుని ప్రారంభించుకుంటున్నాం. ధౌమ్యుడు ఉపదేశం చేశాడు ధర్మరాజుకి. ఆ ఉపదేశాల విశేషాలు మళ్ళీ సందర్భానుసారం చెప్పుకుందాం మనం. ఇక్కడ ఆచార్యులలో మొదటివాడు వశిష్ఠుడు అని చెప్పే చోట అతను ఏంటంటే ఒక్కొక్కసారి దేవతలందరినీ పిలిచేటప్పుడు వాళ్ళు ఎక్కువ తక్కువలు చూడరు అని చెప్పుకున్నాం మనం. అక్కడ ఋగ్వేదం చెప్తుంది, దేవతలారా రండి. ఇంతకుముందు చెప్పుకుందే మళ్ళీ చెప్తున్నాం. దేవతలారా రండి, మీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మాకు సంబంధం లేదు, అందరూ రావాలి. మా వశిష్ఠుడు ఎవరు? కుల పురోహితుడు, అగ్నిదేవుడు. వీళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని సమానంగా పిలుస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎవరిని పిలవాలో ప్రోటోకాల్ అని ఉంటుంది కదా, క్రమం, అది తప్పినవాడు దక్షుడు. అందుకనే దక్షయజ్ఞం నాశనం అయ్యింది. చాలా పెద్ద కథ అది. అంచేత అలా లేకుండా సరిగ్గా ఆహ్వానిస్తాడు అగ్నిదేవుడు. నహి వహ చరమం న వశిష్ఠ పరిమంసతే వాచం ఇమాం యాం తే వశిష్ఠో అర్చతి ప్రశస్తిం. ఆయన వాక్కులన్నీ కూడా మనస్సులోంచి వచ్చేవి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఇలాంటి బాధ ఏమీ లేదు మా వశిష్ఠుల వారి దృష్టిలో. అలాంటి వశిష్ఠుల వారు అగ్ని సమానుడని చెప్పుకున్నాం. ఆ అగ్ని సమానుడైన స్వామికి సంబంధించిన వాడే ధౌమ్యుడు, ధూమ సంబంధి. ధూమం అంటే అగ్నికి సంబంధమైనది, అది విశేషం. అది అంచేత ఆ అర్చన చేసే స్వామికి, ఉపాధ్యాయుడికి, అర్చకునికి, లేదు ఋత్విక్కుకి, ఆచార్యునికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి విశేషంగా. ఏమిటది? మొదటిది విభావసు, గొప్పదైన కాంతిని తన సంపదగా కలిగినవాడు. అంటే సూర్యుడు కావచ్చు, నక్షత్రము కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అగ్నికి, వశిష్ఠునికి, బృహస్పతికి పేరు విభావసు. అంటే బ్రహ్మజ్ఞాన దీప్తి సంపదగా కలిగినవాడు. అందుకనే ఆ వశిష్ఠుడు అరుంధతీదేవిని పునీతం చేసి పెట్టాడు బ్రహ్మ ఆదేశానుసారం. అరుంధతీదేవి కూడా స్వామికి భార్య అయ్యింది. ఇది విశేషం. అంటే బ్రహ్మజ్ఞాన దీప్తి సంపదగా కలిగినవాడు. అంగిరహ అంటే శ్రద్ధా తపస్సులు రెండూ కూడా అంగిరస ఋషుల నుంచి వారసత్వంగా పొందినవాడు. అంగిరహ అంటే, అంగారహ అంటే నిప్పు కణములు, అంగిరహ అంటే భగవత్ సంబంధమైన వాక్ అని అర్థం. ఎంచేత రసోవై సహ, అంగ శబ్దం భగవంతునికి సంబంధించింది. అవన్నీ కూడా సంపాదించినవాడు ఈయన. బబ్లుహు బభ్రుహు, బిభర్తి రుద్రం. రుద్ర శబ్దానికి వాయువని, జ్ఞానమని, దుఃఖాన్ని తొలగించేవాడని ఇన్ని మనకి తైత్తిరీయం బాగా చెప్తుంది, రుద్రాధ్యాయం కూడా చెప్తుంది. అలాంటి గొప్పదైన జ్ఞానం ధరించినవాడు ఆయన. భరతుడు ఒకచోట అంటాడు రామాయణంలో, అయ్యా వశిష్ఠుల వారు దాదాపు 10 రోజులు 12 రోజులు రాజ్యంలో సింహాసనం మీద రాజు లేడు, అసలు వాడు అడవుల పాలైపోయాడు, మేము ఎక్కడో ఉన్నాం. ఈ 10 రోజుల లోపల ఎవళ్ళోకళ్ళు శత్రువులు కానీ రాక్షసులు కానీ దండెత్తవచ్చు. ఎవ్వడూ కూడా అయోధ్యపు కన్నెత్తి చూడలేదంటే నీ పరాక్రమయ్యా, నీ శిక్షణ, నువ్వు రక్షించిన విధానం. 60,000 సంవత్సరాల పాటు దశరథునికి బలమిచ్చిన వాడివి. అంతేకాదు తాత ముత్తాతలకు కూడా పురోహితుడు నువ్వు, నీ గొప్పతనం ఇది అంటాడు భరతుడు అయోధ్యాకాండలో ఆ సన్నివేశంలో. అలాగా జ్ఞానము సంపాదించినవాడు, ధరించినవాడు. బృహస్పతి, బృహత్వై వాక్ తస్యాహపతి పాలక. అందుకని బృహస్పతి. అంతేకాదు వాగ్వై బృహత్, బృహద్వై వాక్ అన్నాం. వాక్కు పేరే బృహత్తు,
బృహత్ పేరే వాక్కు, తిప్పి చెప్పినా కూడా అంచేత దాన్ని రక్షించేవాడు. బృహద్వై వాక్యంతో బృహత్ అంటే యజ్ఞమని, బృహస్పతి అంటే యజ్ఞములకు పరిపాలకుడు, రక్షకుడు. అంచేతే మొహమాటం లేకుండా దశరథుణ్ణి, బాబు యజ్ఞం చేయించవచ్చు, అశ్వమేధం పుత్రకామి నేను చేయించగలను, కానీ దీనికి ఎవరు కావాలో తెలుసునా, ఋష్యశృంగుణ్ణి పిలుచుకురా. మరి నాళ్లపాడు తను ఉన్నాడు కదా, కాదు భగవంతుణ్ణే కిందకి రప్పించాలన్నట్టయితే ఋష్యశృంగ వెతకడంలో శ్రేష్ఠుడైన వాడు ఎవడున్నాడో ఆయన్ని పిలవాలి, మొహమాటం లేదు. అందుకని ఆయన బృహత యజ్ఞస్య పరిపాలక బృహస్పతి. త్వష్ట విరూపాణి కరతి అంటే శిష్యులందరినీ కూడా ఎవరెవరిని ఎలా దిద్ది తీర్చాలో అలా తీర్చగలిగిన వాడు వశిష్ఠుడు. అందరినీ కూడా వాళ్ళ సంస్కారాలను అనుసరించి, ఒకసారి వాళ్ళ సంతానాన్ని కూడా కోప్పడి ఉండొచ్చును, అది వేరే, శిష్యుల్ని దిద్ది తీర్చేవాడు. కాబట్టి రాముడు ఎక్కడ చెప్పుకున్నా వశిష్ఠ అనుసృస్మి అంటాడు ఒకచోట. అంటే వశిష్ఠుని చేత శిక్షింపబడిన వాళ్ళం మేము, వశిష్ఠ వ్యపదేశిన అంటాడు ఆయన మహానుభావుడు, అంత గొప్పగా. అలాంటిది వశిష్ఠుడు. అంతేకాదు త్వష్ట విరూపాణి కరతి. చిత్రశవస్తమ అతిశయించిన చిత్రమైన కీర్తి కలిగిన వాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు ఎదురు తిరిగి వశిష్ఠుడి మీద నానా ఇబ్బంది పడి, వశిష్ఠునితోటి పోటీపడి, ఇవన్నీ చేసి కూడా బ్రహ్మదేవుడు వరమిచ్చినా కూడా నువ్వు ఋషివయ్యావంటే కాదు, రాజర్షిని కాదు బ్రహ్మర్షిని కావాలి. దేవతలంతా వచ్చారు, అవునన్నారు, కాదు, ఎవరితో పోటీపడి నేను ఎదిగానో ఆ మహానుభావుణ్ణి వశిష్ఠుడు వచ్చి చెప్తే కానీ నేను నమ్మను. అందుకని సాక్షాత్తుగా రాముణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వశిష్ఠోపి మహాతేజ పదం వాడాడు అక్కడ శుభ్రంగాను. అలాంటివాడు ఈయన. చిత్ర శ్రవస్తమ గొప్పదైన విచిత్రమైన కీర్తి కలిగినవాడు. జాతవేద పుట్టిన ప్రతి ప్రాణిని, వచ్చిన ప్రతి శిష్యుడి యొక్క లక్షణములన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నవాడు జాతవేద. ధీహి ధీ అంటే మనీష, బుద్ధి, దాన్ని బాగుగా ధరించినవాడు, మంచి ధరించినవాడు. అందుకనే అక్కడ ధేనువు ఏమయ్యా రక్షించవయ్యా అంటే, అమ్మా నేనిప్పుడు రక్షించలేను, ఓ పని చేయి, నీ నుంచే సైన్యాన్ని ఉత్పత్తి చెయ్యి, వచ్చినవాడు రాజు కదా, ఎందుకు అనవసరంగా బ్రహ్మతేజస్సు పోగొట్టుకోవడం. అలాగా కామధేను యొక్క దానికి కూడా శబలకు కూడా అలా అనుమతి ఇచ్చాడు మహానుభావుడు, అది విశేషం. అంచేత ఆ మహానుభావుడు ధీ పూష పోషకుడైన దేవత. 14 ఏళ్ల పాటు భరతుడు నందిగ్రామంలోనే ఉన్నాడు తప్ప నగరంలోకి వెళ్ళలేదే. మరి నగరంలో ఆరాజకే జనపదే అని చెప్పాడు, నారాజకే జనపదే, కానీ ఎక్కడా ప్రమాదం జరగలేదు. ఎవళ్ళ మట్టుకు వాళ్ళ ధర్మాలు ఆచరించారు. అందుకని వశిష్ఠుని గొప్పతనమది. అంచేత పూష. కవి క్రాంతదర్శి, రాబోయేవి, జరిగినవి, జరుగుతున్నవి మూడిటి మీద కూడా అధికారం కలిగిన జ్ఞానము కలిగినవాడు. క్రాంతదర్శి. కవిర్మనీషి పరిభూ స్వయంభూ, ఇది మనకు ఉపనిషత్తు చెప్పిన వాక్యం. అలాంటివాడు. అంచేత అత్రిహి అంటే 3 రకాల దోషములేమి లేనివాడు. అత్రిహి అంటే మాత పితృ ఆత్మ సంబంధమైన దోషములు ఏమీ అంటనివాడు, అది విశేషం. అందుకని అత్రి. కశ్యప సర్వ జగత్తుని చూడగలిగినవాడు. పశ్యకో కశ్యప అన్నిటినీ చూడగలిగిన వాడే పదం తిరగబడి కశ్యప అయ్యిందనమాట. వశిష్ఠ శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు అంటే ఇంద్రియములన్నీ కూడా తన వశంలో అట్టే పెట్టుకున్నవాడు వశిష్ఠ. పథికృత్ మార్గములన్నీ ఏర్పరిచేవాడు, ఎవళ్ళెవళ్ళు ఎలా ఉండాలో ఆ మార్గములన్నీ సూచించేవాడు, మార్గముల లోపల ప్రమాదం లేకుండా కూడా సూచించగలిగినవాడు. అలాంటివాడు మార్గదర్శి అన్నమాట. అంతేకాదు అతిథి సతతం గచ్చతి. అతిథి అంటే మనం చెప్పుకుంటుంటాడు తిథివారి నక్షత్రాలు లేకుండా వచ్చి పడేవాడని, దాని అర్థం అది కాదండి. అతిథి అంటే నిరంతర సంచారశీలి,
ప్రతి చోట కూడా విషయాన్ని తెలుసుకోవడం, ప్రతి సన్నివేశాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, ఇదే విశేషం. దశరథుని దగ్గరికి జనక మహారాజు సేవకులు వచ్చారు, వాళ్ళ వార్తాహరులు వచ్చారు, చెప్పారు. అప్పుడు స్వయంగా వశిష్ఠుడే ఇతని చెప్పి, దశరథుని చెప్పి, ఇది చాలా మంచి సంబంధము, విశ్వామిత్రుడు చాలా విశేషం కలిగిన వాడు, పద అని చెప్పి వెళ్ళారు అక్కడికి. అది విశేషం అన్నమాట. అంతటివాడు కూడా అక్కడికి వెళ్ళిన దాకా ఉండి జనకుడు ఆహ్వానిస్తే తప్ప లోపలికి వెళ్ళలేదు. అది కూర్చోండి ఎంత గొప్పతనమో, అది విశేషం. అంచేత అలాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అదిగో ఆ వశిష్ఠుడు అలాంటి వానితోటి సంబంధం కలిగిన వాడు, సమానమైన వాడే దౌమ్యుల వారు. మరి ఆయన ప్రవచనం ఎలా ఉంటుంది? దానికి అధర్వణ వేదం మంత్రం చెప్పింది. వచ్చస్వ రేభవచ్చస్వ వృక్షేణ పక్వే శకున నష్టే జిహ్వా చర్చరీతి క్షురోన భురిజోరివ. ఉపదేశం చేసేటప్పుడు అతను ఏదో పనిగట్టుకుని చెప్పకూడదు. అతను ఎంత కాదనుకున్నా అతను విద్య నేర్చుకున్న విధానం, ఆ విద్య అతని లోపల నుంచి బయటకు వస్తుంది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని చెప్పి 3 భాగాలు లోపలే ఉండిపోతాయి. వైఖరి వాక్కును అనుసరించి అతడు ఏ విద్య సాధించాడో తెలుసుకోగలగాలి. అలా చెప్పాలి నువ్వు. ఎలాగా అంటే వచ్చస్వ రేభ వచ్చస్వ, బాగా మాట్లాడవయ్యా, శిష్యుల్ని ప్రేరణ చెయ్యవయ్యా. ఎలాగా? వృక్షే న పక్వే శకున, పక్వమైన పళ్ళు కాయలు కలిగిన చెట్టు మీద ఉండే పక్షులు కూసే కూతల్ని బట్టి, ఆ కూతని బట్టి ఆ చెట్లు ఎలాంటివి, ఆ కాయలు ఎలాంటివి, దాన్ని బట్టి మనకి తెలుస్తుందన్నమాట. అలాగా నీ పలుకులని బట్టే ఏ శాస్త్రము గొప్పతనం ఏమిటో చూడాలి, అలాగ చెప్పాలి. అంతేకాదు ప్రరేభాసు మనీష వృషా గావైవ ఇవేరతే, బలమైన ఎడ్లు బండిని లాగేందుకు ఎప్పుడూ శ్రమ పడవు, వాడికి తిండి ఎప్పుడో పెట్టేసరి అయిపోయింది, అవి లాగుతాయి. అలాగే యజమానుల హోమములను కూడా నడిపించాలి, విధానం నడిపించాలి. మనకి సంజయుడు అలాంటి వాడు, విదురుడు అలాంటి వాడు, సనత్ కుమారులు అలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడా అలసిపోలేదు. వాళ్ళు ఏది అడిగితే అది చెప్తూ వచ్చి ఇలా ఇలా ఉండు. నష్టే జిహ్వా చర్చరీతి, కష్టంలో ఉన్నవాడికి ఈ నాలిక వెంట వచ్చే మాటలు చాలా ఆనందం కలిగిస్తాయి. అలాగే నష్టే జిహ్వా చర్చరీతి, దీనికి భారతంలో విదురుడు చాలా గొప్ప ఉదాహరణ. కుంతీదేవికి అన్న 13 ఏళ్ల పాటు పరాయి ఇంట ఉన్నా కూడా ఆమెకి నిరంతరం ధైర్యం చెప్పిన వాడెవడు? విదురుడు మాత్రమే. ధృతరాష్ట్రుడైతే వినలేదు, అది వేరే సంగతి. అందుకని అలాగే నష్టే జిహ్వా చర్చరీతి క్షురోన భురిజోరివ, అంటకత్తెర ఉంటుంది, మంగలి కత్తెర, అది ఏం చేస్తుంది? కత్తి జుట్టు ఇష్టం పెరిగితే ఆ జుట్టుని అనవసరమైన భాగాన్నంతా కత్తిరించి వేస్తుంది. ఎలాగా? శిరస్సుకి అందం కలిగిస్తుంది, శరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది. అలా ఉండాలి. నీ ఉపదేశం వల్ల విద్యార్థిలో ఉండే అవిద్య తొలగాలి, అలాంటి చెడు ఉంటే తొలగిపోవాలి. శిక్షణ వల్ల నీకు గొప్పతనం రావాలి. అందుకనే ఒక ఇంగ్లీష్గా అంటాడు, నీ ఎదురుకుండా ప్రీస్ట్ అండ్ గాడ్ ఇద్దరూ ఉన్నట్టయితే ఎవరికి నమస్కారం పెడతావురా అన్నాడు. అంటే ఏం లేదు, నేను భగవంతుణ్ణి కూడా కాదని ఆ వచ్చిన టీచర్కి, టీచర్ ఆర్ ప్రీచర్ అంటే టీచర్కే దండం పెడతానన్నాడు ఆయన. ఇంచేత ఆ భగవంతుడిని చూపించేది ఈ మహానుభావుడే కదా, అదే అంటాడు. హిందీ కవి కూడా ఇదే మాట అంటాడు. బాబు, బ్రహ్మాండమైన నారదుడును రాముల వారు ఎదురుపడ్డారు, ఎవరి దండం పెడతావు? నారదుడికే జ్ఞానం ఇచ్చినాడు ఆయనే కనుక అన్నాడు. అలాగా ముక్షురోన భురిజోరివా, ఇలాగా నువ్వు చక్కటి సంపద మాకు కలిగించు, మంచి బుద్ధి కలిగించు. దీన్నే మరో సందర్భంలో వేదం చెప్తుంది, చాలా అందమైన మాట. ఏమిటది? దేవ అదుహు సూర్యో అదాత్ జౌరదాత్ పృథివీ అదాత్ త్రిస్ర సరస్వతీ అదుహు సచిత్త విషదూషణం. సరస్వతి జలప్రవాహంలాగాను వాక్ప్రవాహంలాగాను మనకి గొప్పదైన విజ్ఞానాన్ని అందిస్తోంది. ఎలాగా? చిత్త
విషదూషణం అంటే మనలో ఉండే దోషములన్నీ విషమం కలిగించేవన్నీ కూడా తొలగించేలాగా దేవాహ అదుహు చైతన్యము కలిగిన ప్రాణుల కోసం అని చెప్పి దేవతలంతా ఇచ్చారు. జీవుల కోసం అమృత స్వరూపంగా జలమునిచ్చారు. ఈ జలమే విద్య పరిప్రవాహంలా సాగుతూ ఉండాలి. అశ్విని దేవతలు, ఇంద్రుడు, వనస్పతి దేవత, సూర్యుడు, ద్యులోకము, పృథివీ వీరందరూ కూడా. అందుకనే మనకి ఒక్కరే గురువు, ఒక్కరే ఆచార్యుడం లేదు. ఎంతమంది ఆచార్యుడు ఉంటే సద్బోధ చేసేవాళ్ళు అంతమంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం త్యాగరాజస్వామి అందుకన్నారు. అలాంటి విద్య ఇది. ఈ జలము విజ్ఞానతత్వం అని అంతరార్థం. విషం అంటే అర్థం ఏమిటి? అహంకారము, అజ్ఞాన భావన తొలగించాలి. అందుకనే గంగాదేవిని పాపం ఏనుగు లక్ష్మణ కవి వివేక భ్రష్ట సంపాతం అని చెప్పిన పెద్దలు ఏం చెప్పారు? పరంపరాగతమైన విద్య మాత్రమే మనకి రక్షణ కలిగిస్తుంది. సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్చాత్ వియద్ధుని శంభు హిమాద్రి జఘ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. అలాంటి వ్యవస్థ. అంతేకాదు ఉపజీకా ఉద్భరంతి సముద్రాత్ అధివేషజం. చీమలు పెడతాయి పుట్టలు. ఆ పుట్ట లోపల పాము చేరాలి. అప్పుడు ఆ కణములన్నీ కూడా మన రోగాలు తగ్గిస్తాయి. ఆ కణములన్నీ ఎక్కడివి? భూమండలంలో అట్టడుగున ఎక్కడో ఏనాడో వరదలు వచ్చినప్పుడు జీవకణాలన్నీ మట్టిలో చేరిపోతే అది పుట్టలోంచి పట్టుకొచ్చి పెట్టాయి. ఆచార్యుడు కూడా అలాంటి వాళ్ళే. అదే పుట్టలో పుట్టాడు మహానుభావుడు వాల్మీకి. ఇది విశేషం. యద్దేవో ఉపజీకా అసించన్ ధన్వని ఉదకం తేన దేవప్రసూదే నైదం దూషయిత విషం. ఎడారులన్నింటినీ తడిపి ఎడారిలో దిగుడు బావిలాగా అమృతప్రాయమైన జలము నింపింది దైవ సంబంధులైన ఋషులు, ఆచార్యులు. అంచేత ఆ సంబంధమే మాకు జ్ఞానము. అది విషపూరితం కారాదు. అందుకని అందరికీ నివేదన చేసుకుంటూ చెప్పుకోవాలి. అలాంటి ఉత్తమమైన జ్ఞానాన్ని ధర్మరాజుకి నిరంతరం బోధించాడు. మళ్ళీ ప్రత్యేకించి విరాట నగరంలో అడుగు పెడుతుండగా బోధించాడు ధౌమ్యునికి. ధౌమ్యుకి నమస్కారం. మళ్ళీ సన్నివేశం మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.